ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు సాగాలి అనేటువంటి వారు, అదేవిధంగా వైద్య రంగం కావచ్చును, ఇనుముకు సంబంధించింది కావచ్చును, అదేవిధంగా ఆయుర్వేదము, యోగా, మెడికల్ రిలేటెడ్, ఇవి ఈ రంగాలు బాగా సెట్ అవుతాయి. బట్ మీరు జన్మించినటువంటి సమయానికి లగ్నం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మరి ఆ లగ్నాన్ని బేస్ చేసుకుంటే మరి యోగకారకుడు ఎవరు, ఆ యోగకారకుని యొక్క బిజినెస్ మనం చేసుకోవడం ద్వారా ఇంకా బాగుంటుంది. ఇంకా ఏమిటంటే వీరికి కొన్ని బలహీనతలు అయినటువంటివి ఉన్నవి. అతి తొందరపాటు, అదేవిధంగా త్వరగా నిర్ణయం తీసుకోవడం, ఇందాక చెప్పినటువంటి విధంగా దీనివల్ల కొన్ని తప్పులు జరిగే ఛాన్సెస్ ఉన్నవి. ఈ 2025 ఈ మార్చి ఏప్రిల్ నుండి చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక పని మధ్యలో వదిలి ఇంకొక పని మొదలు పెట్టేటువంటి అలవాటు కూడా ఉంటుంది. అదేవిధంగా ఆలస్యం లేదా స్లో పనులు అస్సలు నచ్చవు మీకు. మెల్లగా మాట్లాడుతూ ఉన్న ల్యాగ్ అనేటువంటిది వీరికి నచ్చదు. ఎమోషన్స్ త్వరగా మారుతూ ఉంటాయి. ఇక వీరికి ఏమిటి అంటే డాక్టరు, నర్సు, ఫార్మసీ, ఆయుర్వేదము, యోగా, హీలింగు, ట్రావెల్స్ రిలేటెడు, ట్రాన్స్పోర్ట్ రిలేటెడు, అదేవిధంగా స్పోర్ట్స్, ఫిట్నెస్, ఇలాంటివి, ఎమర్జెన్సీ సర్వీసెస్, పోలీస్ రిలేటెడ్, అంబులెన్స్ రిలేటెడ్, ఇది బాగా సెట్ అవుతుంది. ఇక ప్రేమలో ఏమిటి అంటే ప్రేమ విషయానికి వచ్చినట్టయితే ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిరిచిందా అని అనుకుని చూసుకుంటే ప్రేమలో కూడా ఫాస్ట్గా నాకు ప్రపోజ్ చేయాలని కానీ చాలా ఫాస్ట్గా ఆలోచనలు ఉంటాయి. అదేవిధంగా జీవిత భాగస్వామి నుండి ఫ్రీడమ్, అర్థం చేసుకోవడాన్ని వీరు ఆశిస్తారు. అశ్విని నక్షత్రం వారు, వీరికి యాక్చువల్గా స్వేచ్ఛ అనేటువంటిది వీరికి కావాలి. వీరిని కట్టేసి ఉంచడం అనేది చాలా కష్టం. అదేవిధంగా మృగశిర నక్షత్రము, పునర్వసు నక్షత్రము, హస్త నక్షత్రము, స్వాతి నక్షత్రము, ఇవి అద్భుతంగా వీరికి సరిపడేటువంటి నక్షత్రాలు అశ్విని నక్షత్రం వారికి. ఇక త్వరగా డబ్బు సంపాదించేటువంటి యోగం ఉంటుంది వీరికి. అదేవిధంగా సేవింగ్స్ మీద మాత్రం దృష్టి కొంచెం తక్కువ ఉంటుంది. అదొక్కసారి చూసుకుంటే బాగుంటుంది. వీరికి అదృష్టము అంటే గణపతి ఆరాధన, అదేవిధంగా దుర్ముహూర్తం సమయంలో ప్రతి శనివారము ఉదయం 7:30 దాకా ఉంటుంది. ఈ దుర్ముహూర్తం సమయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు దీపారాధన చేయండి, లేదా గణపతి దేవాలయంలో దీపారాధన చేయండి.